హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూస్తున్నట్లయితే మొదటి అప్డేట్గా 11,000 పోస్టులతో డిఎస్సి అని మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లోపే టీచర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు అని మనకి ఇక్కడ మెయిన్ పాయింట్స్గా రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే 11,000 పోస్టులతో డిఎస్సి లోక్సభ ఎన్నికల్లోపే టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. పదోన్నతుల తర్వాతే మొత్తం ఖాళీల భర్తీ ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్ పంపడం జరిగింది. ఆల్రెడీ మనం ఆర్థిక శాఖకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా మనం డిఎస్సి సంబంధించింది కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అనుమతి లభిస్తే త్వరలోనే నోటిఫికేషన్ ఇక్కడ మనకు మెయిన్ పాయింట్స్గా ఇక్కడ మనకు బులెటిన్ పాయింట్స్గా అయితే రాయడం జరిగింది. 11,000 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ వచ్చేసి విడుదల కాబోతుంది. ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదానికి కూడా ఫైల్ అయితే పంపడం జరిగింది. లోక్సభ ఎన్నికలలోపే ఇక టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే లోక్సభ ఎన్నికల్లోపే వీలైనంత త్వరగా డిఎస్సి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. డిఎస్సి ద్వారా మొత్తం 11,000 టీచర్ పోస్టులు భర్తీ ఉండొచ్చని అధికార వర్గాలు సూచనాప్రాయంగా చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెండు రోజుల క్రితం కలిసిన ఉన్నతాధికారులు టీచర్ పోస్టుల ఖాళీలు, వాటి భర్తీ విధానం, న్యాయపరమైన చిక్కుల గురించి వివరించారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఖాళీలు విడిచిపెట్టి మిగతా వాటిని డిఎస్లో చేర్చాలని ఈ భేటీలో సీఎం నిర్ణయించారు. దీంతో టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్ పంపింది. దానికి అనుమతి రావాల్సి ఉంది. 1-2 రోజుల్లో అది పూర్తవుతుందని వెంటనే ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చే వీలుందని అధికార వర్గాలు సమాచారం ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఇక్కడ డిఎస్సి సంబంధించినటువంటిది లోక్సభ ఎన్నికల్లోపే వీలైనంత త్వరగా డిఎస్సి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే ఓసారి నోటిఫికేషన్ అని ఆల్రెడీ ఒకసారి నోటిఫికేషన్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటీసును ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పుడు మరికొన్ని ఖాళీలు కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇక్కడ ప్రభుత్వం వచ్చేసి కసరత్తు చేస్తుంది. గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5,000 మనకు ఇప్పటికే ఓసారి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కదా, దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. ఇక్కడ మనకు ఒక సబ్-హెడ్డింగ్గా పెట్టి గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్ నోటీని ఇచ్చింది. ఈ పోస్టులకు దాదాపు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే డిఎస్సి పరీక్ష తేదీల సమయంలోనే అసెంబ్లీ పోలింగ్ తేదీ రావడంతో డిఎస్సిని రద్దు చేయాల్సి వస్తుంది. అది కాగా డిఎస్లో ప్రకటించినటువంటి 5,089 పోస్టులు కూడా రోస్టర్ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఖాళీ లేని పరిస్థితి తలెత్తింది. నాన్ లోకల్ జిల్లాల కోటాలో డిఎస్సికి వెళ్లేందుకు పోస్టులు లేకపోవడం నిరుద్యోగులు నిరాశపరిచిందని ఇక్కడ ఇప్పటికీ ఓసారి నోటిఫికేషన్ సబ్మిటింగ్ అయితే రాయడం జరిగింది. లోపాలు లేకుండా చూడాలని ఇక్కడ సబ్మిటింగ్ రాసి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది. నిరుద్యోగులు డిఎస్సి నిర్వహణ ఆనందం నింపుతుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలి. వీలైన త్వరగా టీచర్ల పదోన్నతులు చేపట్టి ఖాళీని భర్తీ చేయాలని ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు బిఎడ్ అభ్యర్థుల సంఘం రామారెడ్డి గారు ఇక్కడ కోరడం జరిగింది. అదేవిధంగా మనకు ఖాళీలన్నీ భర్తీ చేసేవన్నీ మనకు ఇక్కడ ఒక సబ్మిటింగ్గా పెట్టి రాయడం జరిగింది ఇన్ఫర్మేషన్. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళలో డిఈఓలు, డిప్యూటీ డిఈఓలు సహా మొత్తం టీచర్ పోస్టులు 21,000 వరకు ఖాళీగా ఉన్నాయి. వాటిలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా 1974 హెచ్ఎం పోస్టులకు, ప్రమోషన్ల ద్వారా 2040 ప్రాథమిక పాఠశాలకు హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,200 వరకు ఖాళీగా ఉండగా వాటిలో 70% ప్రమోషన్ ద్వారా మిగిలిన 30% పోస్టులు నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుందని ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్, పదోన్నతుల ప్రక్రియకు కోర్టు చిక్కులు ఉన్నాయి కాబట్టి నేరుగా భర్తీ చేసే పోస్టులను డిఎస్సి పరిధిలో తెచ్చే యోచనలో అధికారులు ఉన్నారు. అలాగే సెకండరీ గ్రేడెడ్ ఉపాధ్యాయ పోస్టులు 6,775 ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పండిట్ పీఈటీ పోస్టులు దాదాపు 800 వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఈ లెక్కన మొత్తంగా 11,000కు పైగా డిఎస్సి ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ దాదాపు 7,200 వరకు ఖాళీగా ఉన్నాయంట. అదేవిధంగా సెకండరీ గ్రేడెడ్ ఉపాధ్యాయ పోస్టులు కూడా దాదాపు
775 అయితే ఖాళీగా ఉన్నాయంట ఫ్రెండ్స్. దాని ఖాళీలకు ఇక్కడ ఖాళీలు ఇవన్నీ అదేవిధంగా భర్తీ చేసేవన్నీ కూడా మనకు క్లియర్గా రాయడం జరిగింది. ఎక్కడెక్కడ దేంతో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు క్లియర్గా ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. త్వరలోనే 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ ఆర్థిక శాఖ కూడా అనుమతి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన అప్డేటే మనకు ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 18 మంది అభ్యర్థుల ఎంపిక. రాష్ట్రంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 18 మంది అభ్యర్థులకు ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ఆ జాబితాను విడుదల చేశారని మనకు ఈరోజు నవ తెలంగాణ న్యూస్ పేపర్లో ఈ యొక్క డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ ద్వారా మనకి ఇక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజీలో త్వరలో 1000 పోస్టుల భర్తీ అని మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 1-2 రోజుల్లో నోటిఫికేషన్, కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి నిర్ణయం అని మనకు ఇక మెడికల్ కాలేజీలో త్వరలో 1000 పోస్టులు భర్తీ చేయబోతున్నారంట. 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారంట. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి నిర్ణయం అన్నట్లుగా మనకైతే ఇక్కడ ఇక అప్డేట్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా చూస్తుంటే మనకు గురుకుల పోస్టులు బ్యాక్లాగ్ పెట్టొద్దని మనకు ఆర్ కృష్ణ డిమాండ్ అని మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ చూస్తుంటే గురుకుల పాఠశాల టీచర్ పోస్టుల భర్తీలో ఆప్షన్ పద్ధతిని పాటించి విద్యార్థులు నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారని ఇక్కడ మనకు ఈ యొక్క గురుకుల పోస్టులు బ్యాక్లాగ్ పెట్టొద్దు అని ఆర్ కృష్ణ డిమాండ్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికలే మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. అదేవిధంగా చూస్తుంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తిగా ఇక్కడ చూడొచ్చు. 563 పోస్టులతో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి ఇక ఇన్ఫర్మేషన్ తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో ఉన్నత కొలువులకు మార్గం వేసి గ్రూప్ 1 పరీక్షకు ఇక్కడ మనం చూస్తుంటే ఫ్రెండ్స్, రాష్ట్ర స్థాయిలో ఉన్నత కొలువులకు మార్గం వేసే గ్రూప్ 1 పరీక్షకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లక్షల్లో పోటీ ఉండే ఎగ్జామ్కు గ్రాడ్యుయేట్ల నుంచి పిహెచ్డి స్కాలర్స్ వరకు ఎంతోమంది ప్రభావవంతులు పోటీ పడుతుంటారు. 503 పోస్టులతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో 563 పోస్టుల భర్తీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యం ప్రిలిమ్స్లో గట్టెక్కేందుకు సిలబస్ ప్రిపరేషన్ ప్రణాళిక గురించి తెలుసుకుందామని మనకి ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా డిస్క్రిప్టివ్ ప్రిపరేషన్ సంబంధించి ఇక్కడ ఒక సబ్మిటింగ్గా పెట్టి రాయడం జరిగింది. తెలంగాణ అంశాలపై ఫోకస్ చేయాలని మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ దాని యొక్క గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమ్స్ ఏ విధంగా గట్టెక్కాలి అనే దాని మీద మనకు ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక మెయిన్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. డిస్క్రిప్టివ్ ప్రిపరేషన్ ఎలా, తెలంగాణ అంశాలపై ఎలా ఫోకస్ చేయాలి, అదేవిధంగా పోస్టులు ఎన్ని, అర్హత ఏంది, అదేవిధంగా అప్లికేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్ను, టైం మేనేజ్మెంటు, ఏ సబ్జెక్టులు వదలొద్దు, సిలబస్ అర్థం చేసుకోవాలి, అదేవిధంగా అంతర్జాతీయం నుంచి ప్రాంతీయం వరకు ప్రిలిమ్స్తో పాటు స్ట్రాటజీ, ఇలా దాని గురించి మొత్తం ఆ వెలుగు న్యూస్ పేపర్లో ఇక ఎలా దీన్ని గట్టెక్కాలి అనే అంశం మీద మనకి ఇక్కడ ఒక మెయిన్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఒకసారి ఎవరైనా గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 1కు ప్రిపేర్ అయిన అభ్యర్థులు అందరూ ఈ యొక్క స్క్రీన్ షాట్ను ఇక్కడ ఉన్నటువంటి వెలుగు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టికల్ను స్క్రీన్ షాట్ తీసుకొని దీని గురించి పూర్తిగా ఒకసారి అంత చదవండి. ఎలా ఏ విధంగా గట్టెక్కాలి, ఇక్కడైతే క్లియర్గా దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు చూడండి. అదేవిధంగా గ్రూప్ 1లో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలని మనకి ఈరోజు ఆ టీఎస్పీఎస్సీకి అభ్యర్థుల వినతి పత్రం అయితే అందించడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్లో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని అభ్యర్థులు కోరారు. శుక్రవారం కమిషన్ ఆఫీసులో ఆయన పలువురు అభ్యర్థులు కలిశారు. గ్రూప్ 1 మెయిన్స్లో ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్టు పెట్టారని, గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు దృష్టిలో పెట్టుకొని తెలుగు టెస్ట్ను పెట్టాలని విజ్ఞప్తి చేశారని మనకి ఇక్కడ గ్రూప్ 1 తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలని ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే గ్రూప్ 1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం మార్చి 14తో ముగిన గడువు. గ్రూప్ 1 అప్లికేషన్ పెట్టుకుని ఆల్రెడీ దరఖాస్తు అయితే ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 14 వరకే లాస్ట్ డేట్. కాబట్టి ఎవరైనా గ్రూప్ 1కు అప్లై చేయాల్సి ఉన్నటువంటి అభ్యర్థులు ఎంత వీలైతే తొందరగా ఫాస్ట్గా అప్లై చేయండి. ఎందుకంటే మార్చి 14 ఇక్కడ మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి. అదేవిధంగా మనం చూసుకుంటే ఆల్రెడీ మెడికల్ కాలేజ్లో టీచింగ్ పోస్టుల భర్తీ అని మనకు ఆల్రెడీ ఇక్కడ రాయడం జరిగింది. ఆల్రెడీ మనం చూసాం దీనికి సంబంధించిన అప్డేట్.
పోస్టుల భర్తీ తర్వాతే మార్కుల జాబితా అని ఇక్కడ ట్రిబ్ అని ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. నమస్తే తెలంగాణలో గురుకులాల్లోని అన్ని పోస్టుల భర్తీ తర్వాతే ఆయా కేటగిరీల వారీగా కటాఫ్ మార్కుల జాబితాను ప్రకటిస్తామని ట్రిబ్ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకుల్లో 9 కేటగిరీలో మొత్తంగా 9,210 పోస్టుల భర్తీకి ప్రక్రియను ట్రిబ్ ఇటీవల చేపట్టింది. ఇప్పటి వరకు ట్రిబ్ భర్తీ చేసిన పోస్టులను 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల మెరిట్ జాబితాలను మాత్రమే ప్రకటించిందని ఇక్కడ మనకు పోస్టుల భర్తీ తర్వాతే మార్కుల జాబితాని మనకి ఇక్కడ ట్రిబ్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ రాయడం జరిగింది. నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఎంటర్ పరీక్షలకు సర్వం అయితే సిద్ధం చేయడం జరిగింది. ఈ నెల 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఎంటర్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. 135 సెంటర్లు, దానికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఎంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం అయితే చేయడం జరిగింది. ఇది మనకు విద్యా సంబంధించిన అప్డేట్ ఒకటి రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ చూసినట్లయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3,000 అప్రెంటిస్ మనకు జాబ్ కారణంలో ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3,000 అప్రెంటిస్లు ఉన్నాయంట. ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 100 ఉన్నాయి, గుంటూరు 40, విజయవాడ 30, విశాఖపట్నం 30, తెలంగాణ కూడా 90 ఉన్నాయి, హైదరాబాద్ 58, వరంగల్ 38. శిక్షణాకాలం 1 సంవత్సరం ఉంటుందంట. దీనికి వయో పరిమితి కూడా దాదాపు ఇక్కడ 20 నుంచి 28 సంవత్సరాల వరకు ఉండాలని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ, 5 ఏళ్ళు, బీసీలకు 3 ఏళ్ళు కూడా వయో పరిమితి అయితే ఉంటుంది. మీకు ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష, దరఖాస్తు రుసుము, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ మార్చి 6 అంట. లాస్ట్ డేట్ మార్చి 6, ఆన్లైన్ పరీక్ష తేదీ మార్చి 10 అంట. ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సౌత్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్లో 1,425 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎవరన్నా అప్లై చేసుకోవాల్సి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 27 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అథారిటీలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి అర్హత, దరఖాస్తు ప్రక్రియ మొత్తం అన్ని దీనికి సంబంధించిన వివరాలన్నీ ఒకసారి ఇచ్చారు చూడండి క్లియర్గా. దీని స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరైనా వీటి యొక్క విద్యార్హతలు సరిపోయినట్లయితే ఈ యొక్క పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఏజ్, అదేవిధంగా అన్నీ సరిపోయినట్లయితే ఈ యొక్క పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా దీని స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి క్లియర్గా దీని గురించి చూడండి. అదేవిధంగా అగ్నివీర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మార్చి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ. పోస్టులకు పురుష అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ ఎవరైనా అగ్నివీర్కి సంబంధించిన అభ్యర్థులు ఉన్నట్లయితే ఇక అగ్నివీర్ నోటిఫికేషన్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. నోటిఫికేషన్ చూసి రిలీజ్ చేశారంట. మార్చి 22 వరకు దరఖాస్తు స్వీకరణ తీసుకోబోతున్నారు. సింగరేణిలో దాదాపు 480 పోస్టులకు గురువారం నోటీసును విడుదల చేసిందని ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా అయితే మనకు 272 పోస్టులే ఇక్కడ నోటీసును విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ 480 ఉద్యోగాలు కానీ రాయడం జరిగింది. నిన్న ఆల్రెడీ చూసాం కదా, 272 ఉద్యోగాలకు సింగరేణిలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా సైనిక్ స్కూల్స్లో ఇంటర్ అడ్మిషన్స్కు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రైల్వేలో 9,000 టెక్నీషియన్ పోస్టులకు మార్చి 9వ తారీఖున నోటీసును విడుదలవుతుంది. ఆ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 8వ తేదీ వరకు మనకు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి పూర్తి వివరాలతో మీకు నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది టెక్నీషియన్ సంబంధించి. అదేవిధంగా దిక్సూస్లో చూసినట్లయితే టీఎస్ పాలిసెట్ గురించి మనకు ఒక అప్డేట్ అయితే రాయడం జరిగింది. ఒక మెయిన్ ఆర్టికల్ అయితే రాశారు. ఇక పాలిసెట్ పూర్తి వివరాలు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 22 వరకు. టీఎస్ పాలిసెట్ ఎప్పుడు ఉంటుందంటే మే 17వ తారీఖున ఉంటుందని. ఎగ్జామ్ పూర్తయిన 12 రోజుల తర్వాత ఫలితాలు విడుదలకు సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ పూర్తిగా రాయడం జరిగింది. ఈ పాలిసెట్ గురించి టీఎస్ పాలిసెట్ 2024 వివరాలు అన్నీ ఇచ్చారు. ఒకసారి ఎవరన్నా దీనికి సంబంధించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే దీని స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి. ఇదన్నమాట ఈరోజు దాదాపు అన్ని న్యూస్ పేపర్లను కవర్ చేయడం జరిగింది. దాదాపు 8 నుంచి 10 న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఉద్యోగ రంగానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా గ్రూప్ 1 కానీ, డిఎస్సి కానీ, అదేవిధంగా మనకు గురుకుల సంబంధించింది కానీ, అదేవిధంగా ఇక్కడ చాలా అప్డేట్స్ మనం చూడడం జరిగింది ఈరోజు. ముఖ్యంగా అయితే డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ, అదేవిధంగా మెడికల్ కాలేజీలో సంబంధించిన అప్డేట్స్, అదేవిధంగా మనకు
డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన అప్డేట్స్, డిఎస్ఎస్పీ నుంచి వచ్చినటువంటి ఫలితాలు, ఇలా చాలా అప్డేట్స్ ఈరోజు చూసాం. ఇది ఓవరాల్గా ఈరోజు అన్ని న్యూస్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్స్ అన్ని మీకు తెలియజేయడం జరిగింది. మరిన్ని వివరాలు, మరిన్ని అప్డేట్స్ అదేవిధంగా డైలీ మన ఛానల్ను వాచ్ చేస్తున్నాండి. మీకు మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.